అంటే మీరు ఏమైనా మాట్లాడతారు, 1000 ఛానళ్లు పెట్టుకొని మీరు రాముడు పురుషోత్తముడు అని చెప్పి మాట్లాడతారు. భర్తను వదిలేసిన వాళ్ళందరూ పురుషోత్తములు అని చెప్పి మీరు జస్టిఫై చేయడానికి ప్రయత్నిస్తారు. భర్తలు వదిలేసిన ఆడవాళ్ళు వీధుల్లో అల్లాడుతున్నారు, అలాంటి వాళ్ళ దృష్టిలో రాముడు పురుషోత్తముడు కాదు అని మేము చెప్తే మేము దుర్మార్గులం అయిపోతాం. ఈ దేశ ప్రధానమంత్రి భార్యను వదిలేసి కూర్చున్నప్పుడు పురుషోత్తముడు అని రాముడు అందరికీ ఆదర్శం అని మీరు చెప్తుంటే మేమేం చేయాలా? తన్నులు తింటున్న ఆడవాళ్ళ గురించి మేమేం చేయాలా? ఆడవాళ్ళని తనడం తప్పని చెప్పే చట్టాల గురించి మేమేం చేయాలా? అంటే ఈ చట్టాలకి విరుద్ధమైన ఆదర్శాలని మీరు ప్రకటిస్తారు. చట్టాలకి అనుకూలమైన, రాజ్యాంగానికి అనుకూలమైన సమాన హక్కుల గురించి మేము మాత్రం ప్రశ్నించకూడదు. మీకే వారసత్వమా? మాకు కాదా? మీకు పొగిడే హక్కు ఉంటే మాకు తెగిడే హక్కు ఉంది. మీకు రాసుకునే హక్కు ఉంటే మాకు రాసుకునే హక్కు ఉంది. మీకు మాట్లాడే హక్కు ఉంటే మాకు మాట్లాడే హక్కు ఉంది. మీరు ఈ హక్కులన్నిటినీ కాదనటం కోసం వీధుల్లో మందల్లెక్క పడి దాడులు చేస్తున్నారు. వీధుల్లో చేస్తున్నారు, సోషల్ మీడియాలో చేస్తున్నారు. 1000 ఛానల్స్ పెట్టుకొని మీ చుట్టూ ఉండే సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం మొత్తం మానవ హక్కుల మీద దాడులు చేస్తున్నారు.